3 రోజుల్లో మా నాన్నను ఒప్పిస్తారా? ఒకవేళ ఒప్పించని పక్షంలో మీరు నన్ను వదిలేసి వెళ్ళాలి. చివరికి మీరు నేను ఏ సంబంధం లేని మనుషులుగా మిగిలిపోవాలి. నేనెలాగైనా మావయ్యని 3 రోజులు ఒప్పిస్తాను కనకం. ఏంటి మీ నమ్మకం? మన ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ మీద నమ్మకంతో చెప్తున్నాను. అది కాదు విహారీ గారు. కనకం, నేను నీకో కథ చెప్తాను. కథ? ఎవరి కదా? చెప్తాను వేణు. అమెరికా అందరి కలల డెస్టినీ. అక్కడే ఎదగాలి, అక్కడే భవిష్యత్తు నిర్మించుకోవాలని లక్ష్యంగా పెట్టుకొని ఒకడు తన ప్రయాణం మొదలుపెట్టాడు. అనుకోకుండా అమ్మ పిలిచిందని విదేశాల నుంచి స్వదేశం వచ్చాడు. పీటలు బారిన కుటుంబాన్ని కలపడానికి కంకణం కట్టుకుని ఇంటి నుంచి బయలుదేరాడు. అనుకోని పరిస్థితుల్లో దారిలో ఒక అమ్మాయిని చూశాడు. ఆమెను చూసి మురిసిపోయాడు. తన భాగస్వామి అలానే ఉండాలని డిసైడ్ అయిపోయాడు. కానీ అదే సమయంలో వాడు కుటుంబం కోసం ఆలోచించాల్సి వచ్చింది, మాట ఇవ్వాల్సి వచ్చింది, మరదల్ని చూడాల్సి వచ్చింది. కానీ తను ఒకటి తలిస్తే విధి మరొకటి రాసినట్లు కుటుంబాన్ని కలపాలని నిర్ణయం తీసుకున్నవాడు అనుకోకుండా ఒక స్నేహితుడి మోసం వల్ల మొదట కలిసిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. విహారీ గారు, ఇది మీ కథ అని తెలుసు. నీకిప్పుడు అర్థం అవ్వాల్సింది నా కథ కాదు, నా కథలో నా డెస్టినీ అర్థం అవ్వాలి. ఆ దైవ నిర్ణయం నీకు తెలియాలి కనకం. నీకు నాకు రాసిపెట్టుండడం వల్లే కదా మన ఇద్దరికీ పెళ్ళయింది. ఆ రోజు నా కుటుంబం కోసం నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోయాను. మళ్ళీ మన మధ్య డెస్టినీ ఉండటం వల్లే కదా మా ఇంటికి నువ్వొచ్చావు, మళ్ళీ మనం కలిసాం. మనం దగ్గర అవ్వకూడదనుకున్న ప్రతిసారి ఆ దేవుడు మనల్ని కలుపుతూనే ఉన్నాడు. అంతెందుకు కనకం, సహస్రమెడలో తాళి కట్టాలని అందరూ చెప్పారు. చివరికి నువ్వు కూడా ఫోర్స్ చేశావు. కానీ విహారీ గారు, మా నాన్న గురించి మీకు పూర్తిగా తెలీదు. ఆయన ప్రేమిస్తే ఎలా గుడ్డిగా ప్రేమిస్తారో, ద్వేషిస్తే అంతకంటే మొండిగా ద్వేషిస్తారు. నాకంటే ఎక్కువగా మా నాన్న ఆయన చెల్లెల్ని ప్రేమించేవారు. అలాంటిది అత్తయ్య మోసం చేసిందని తెలిసిన మరుక్షణం నుంచి ఇంతవరకు ఆయన చెల్లెల గురించి ఆలోచించడం కాదు కదా. మా అత్తయ్య పేరు కూడా తలవలేదు. అంత పట్టుదలగా ఉంటారు మా నాన్న. అలాంటి మనిషిని మీరు 3 రోజుల్లో ఎలా ఒప్పించి నన్ను తీసుకెళ్తారు? కనుక మా అత్త చేసింది మోసం, నాది ప్రేమ. ప్రేమతో మనిషినేంటి, ప్రపంచాన్నే గెలవచ్చు కనకం. నా ప్రేమ స్వచ్ఛమైంది. ఆ ప్రేమతోనే ఆయన్ని గెలుస్తాను కనుక నన్ను నమ్ము. ఆదికేశవ్ గారు, మన ఊరికి ఈ రోజు అమావాస్య అష్టగ్రహ కూటమి వలన ఏదో శని దరిద్రం అంటున్నారు గాని మన ఊరికి శని ఒకరోజు ముందే వచ్చింది. అయినా ఇలాంటి వాణ్ణి ఇంటి దాకా ఎలా రానిచ్చారండి? ఇలా బయటే వదిలేయండి. ఆ అష్టగ్రహ కూటమి శాపం వల్ల ఈ రక్తము కక్కుకొని చస్తాడు.
దరిద్రం వదిలిపోతుంది. ఏదో ఆదికేశవులు గారు మంచివారు కాబట్టి చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. నేనైతే నడి రోడ్డు మీదే నరికేసేవాణ్ణి. నా భర్తని ఇంతింత మాటలు అంటున్నారు. ఆ దేవుడు అన్ని చూస్తూనే ఉంటాడు. మీకు తగిన శాస్తి చేస్తాడు. ఇంతకీ ఈ టైంలో మీరు ఎందుకు వచ్చారు? మరి ఏం లేదు ఆదికేశవ్ గారు, పెద్దమ్మ ఇక్కడే ఉంటుంది కదా. నా కూతురు అసలే నిండు గర్భవతి. తన్ని చూసుకోవడానికి ఇంట్లో నా భార్య కూడా లేదు. పెద్దమ్మ అయితే తోడుగా ఉంటుంది కదా అని తీసుకెళ్దామని వచ్చాను. అయ్యో, ఇలాంటి సమయంలో అమ్మాయి ఒక్కతే ఉండడం బాగోదు. పదయ్యా, నేను కూడా వస్తాను. పదయ్యా, పద. నాన్నా, ఇక్కడేం చేస్తున్నావు? పంతులు గారు గుళ్ళో గంట కూడా కొట్టారు. టైం అవుతుంది నాన్నా, పద వెళ్దాం. ఏం లేదమ్మా, నువ్వు ఒక్కదానివే ఉన్నావు కదా. పెద్దమ్మ వస్తే తోడుగా ఉంటుందని పిలవడానికి వచ్చాను. పద పెద్దమ్మ, వెళదాం. పద. అది వెళుతున్నాన్రా. నాన్న, నాన్న, ప్లీజ్ నాన్న, ఆయన ఒక్కరే బయట ఉన్నారు. ఆయన లోపలికి రమ్మానండి నాన్న. ప్లీజ్ నాన్న. రమ్మను, కానీ ఒక్క షరతు. పిలిచాను కదా అని ఇంట్లోకి మాత్రం రావడానికి వీల్లేదు.